ఈ పంటలు ఎండిపోవడానికి ఈ నీళ్లు అంటే తాగునీళ్లు లేకపోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు అపోహ ఏమంటున్నారు, వాస్తవాలు చెప్పండి. వాస్తవాలే చెప్తున్నాను. అపోహ ఏమంటున్నారు అని అంటే వర్షాకాలం అయిపోయినాక కదా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం అనేది రేజ్ చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కానీ మీరు ప్రీవియస్ డేటా అనేది ఏదో నా సొంత కవిత్వమో లేకపోతే ఇంకో అతను చెప్తే కుదరదు. మీరు వెదర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నట్లయితే సాధారణ వర్షపాతం కంటే కూడా లాస్ట్ లో అధిక వర్షపాతం నమోదైన మాట వాస్తవం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి స్టాటిస్టికల్ రిపోర్ట్స్. మీ చేతగానితనం వల్ల, మీ మేనేజ్మెంట్ లేనితనం వల్ల. సింపుల్ ఎగ్జాంపుల్, ఇవాళ మనము ఇంట్లో ఉన్నాం, ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంది, ట్యాంకులో నీళ్ళ స్టోరేజ్ అనేది ఇంట్లో ఏ విధంగా మనం రోజు వారీగా ఖర్చు చేస్తున్నాం